ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలకుతలం చేస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, జలాశయాలు, వాగులు, వంకలు వరద ఉధృతితో కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన కుంటాల జలపాతం ఉగ్రరూపం దాల్చగా పొచ్చెర పొంగి పొర్లుతోంది. ఇప్పటికే సాత్నాల, కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు అధికారులు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మిగతా శాఖల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజేష్ విషా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అది జిఎస్ కాలనీ కావచ్చు, మహాలక్ష్మి వాడ కావచ్చు, అదేవిధంగా సుభాష్ నగర్, ఈ రకంగా గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఆదిలాబాద్ పట్టణంలో విలీనమైనయో ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనవి. ఇప్పటికే సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత ఇంజనీర్లంతా కూడా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నదనేది ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఈ ఖానాపూర్ చెరువులు ఉన్నటువంటి ఒక సమస్య వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అలుగు దాని లెవెల్స్ తగ్గించడం వల్ల వచ్చినటువంటి నీరుని ఆ చెరువులో ఆపేటటువంటి పరిస్థితి లేని కారణంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణంలో ఒక ప్రణాళిక అమృత్ పథకంలో మొట్టమొదటిగా ఆదిలాబాద్ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా ఒక సిస్టమేటిక్ వేయాలని ఇప్పటికే దాదాపు ఒక 250-300 కోట్ల రూపాయల ఎస్టిమేట్తో పనులు కూడా కొంత ప్రోగ్రెస్ ఉన్నాయి. మిగతా ఒక 600 కోట్ల రూపాయలతో ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలు తీర్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏదన్నా ఈ జరిగినటువంటి ఈ రోజు విషయంలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదు. దాదాపు ఇళ్లలో నీళ్లన్నీ కూడా రావడం, అదేవిధంగా ఈ సాత్నాల పరివాహక ప్రాంతం, పెనగంగ పరివాహక ప్రాంతం, ఇటు మత్తడివాగు, అదేవిధంగా తీన్నాల, ఇవన్నింటినీ కూడా పూర్తిగా పొంగి పొల్లడం వల్ల సాత్నాల 4 గేట్లు లేపిన తర్వాత కూడా ఇంట్లో వచ్చినటువంటి కారణంగా సాత్నాల బ్యాక్ వాటర్ అంతా కూడా ఆ యొక్క పంట పొలాల్లో చేరడం, వేలాది ఎకరాలు పంట అంతా కూడా రైతులు నష్టపోవడం జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా దాదాపు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 15-20 ఎకరాల పంట నష్టపోయినట్టు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు వచ్చినాయి. ఏదేమైనా జరిగినటువంటి నష్టాన్ని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈరోజు ఇప్పుడే మెయిల్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం వెంటనే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఆదిలాబాద్ పంపించి జరిగినటువంటి రైతులకు జరిగిన నష్టాన్ని కూడా ఒక అంచనా వేసి ఇప్పటికే రైతు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పంటలు బాగా ఉన్నాయి, ఈ సంవత్సరం కాలం కలిసొచ్చిందని అనుకున్నటువంటి సమయంలో ఒక పిడుగుపాటు వార్త ఈరోజు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన వర్షం రైతులు పెద్ద మొత్తంలో నష్టం చేసింది. ఏదేమైనా జరిగినటువంటి నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు భరోసా ఇచ్చేగా ప్రభుత్వం ఎకరానికి కనీసం ఒక 50,000 రూపాయలు నష్టపరిహారం అందించాలి. మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలు, పట్టణ ప్రాంతం అంతా కూడా పూరా జలదిగ్బంధమై జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మిగతా సంబంధిత అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి ఈ వీడియో ఫుటేజ్ మిగతా అంతా కూడా సర్వే అంతా చేసి ఈ వారం 10 రోజుల లోపల ఏదైతే డిపిఆర్ ఏది ఉందో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అమృత్ పథకంలో